అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ ఇండియన్స్ పై పడింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అక్రమ వలసదారులను టార్గెట్ చేసుకున్నారు ట్రంప్. దీంతో అమెరికా చరిత్రలోనే వలసదారులపై అతిపెద్ద ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులతో ఉన్న విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో వీరిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అంచనా. అయితే ఎంతమంది వలసదారుల్ని తరలిస్తున్నారనే విషయంపై పూర్తిగా క్లారిటీ లేదు. అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను స్పీడప్ చేశారు. ముందుగా 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ రెడీ అయింది. ఇప్పటికే గటేమాలా, పెరు, హెండూరస్ తదితర దేశాలకు యుఎస్ విమానాల్లో పలువురిని తరలించింది. ఇక ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు పెడుతుంది. గత వారం గటేమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా సుమారు $4,675 ఖర్చు పెట్టింది. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన అభిప్రాయాన్ని తెలిపింది. అక్రమ వలసదారులకు తాము వ్యతిరేకమని, వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుఎస్లో సరైన పత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మెక్సికో, సాల్వడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ముందుగా 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. అలాగే ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉంటున్న దాదాపు 5,000 మంది అక్రమ వలసదారుల్ని ఆయా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో జరిగిన చర్చల్లో ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తమ దేశంలోని భారతీయుల అక్రమ వలసలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇమిగ్రేషన్ గురించి ప్రధాని మోదీతో చర్చించారని, అక్రమ వలసదారుల్ని వెనక్కి రప్పించే విషయంలో భారత్ సరైన విధంగా స్పందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజే జన్మత్వ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు, డాక్యుమెంట్లు లేని వలసదారుల్ని అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలను ఆపటం లేదు.
కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు. మెక్సికో, కెనడాలపై విధించబడుతున్న 25% సుంకాలను అమెరికా నెల రోజుల పాటు నిలిపివేయడానికి నిర్ణయించింది. ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాలు 10,000 మంది భద్రతా బలగాలను తమ సరిహద్దులకు పంపించి మత్తు పదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని పేర్కొన్నారు. అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ ఇండియన్స్ పై పడింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అక్రమ వలసదారుల్ని టార్గెట్ చేసుకున్నారు ట్రంప్. దీంతో అమెరికా చరిత్రలోనే వలసదారులపై అతిపెద్ద ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులతో ఉన్న విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో వీరిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అంచనా. అయితే ఎంతమంది వలసదారుల్ని తరలిస్తున్నారనే విషయంపై పూర్తిగా క్లారిటీ లేదు. అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను స్పీడప్ చేశారు. ముందుగా 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారుల్ని ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ రెడీ అయింది. ఇప్పటికే గటెమాలా, పెరు, హెండరూస్ తదితర దేశాలకు యుఎస్ విమానంలో పలువురిని తరలించింది. ఇక ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు పెడుతోంది. గత వారం గటెమలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా సుమారు $4,675 ఖర్చు చేసింది. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన అభిప్రాయాన్ని తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాలో ఉంటున్నా, ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుఎస్లో సరైన పత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ముందుగా 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. అలాగే ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉంటున్న దాదాపు 5,000 మంది అక్రమ వలసదారుల్ని ఆయా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో జరిగిన చర్చల్లో ట్రంప్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తన దేశంలోని భారతీయుల అక్రమ వలసలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇమిగ్రేషన్ గురించి ప్రధాని మోదీతో చర్చించానని, అక్రమ వలసదారుల్ని వెనక్కి రప్పించే విషయంలో భారత్ సరైన విధంగా స్పందిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు, డాక్యుమెంట్లు లేని
వలసదారుల్ని అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలను ఆపడం లేదు. కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు. మెక్సికో, కెనడాలపై విధించదలుచుకున్న 25% సుంకాలను అమెరికా నెల రోజుల పాటు నిలిపివేయడానికి నిర్ణయించింది. ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాలు 10,000 మంది భద్రతా బలగాలను తమ సరిహద్దులకు పంపించి మత్తు పదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని పేర్కొన్నారు.